నిన్న భారత రాష్ట్ర సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారి జన్మదినం జరిగింది. వారి జన్మదినం చాలా ఘనంగా జరిగింది. వాళ్ళ భార్య ఇద్దరు పూలమాలలు మార్చుకున్నారు. వారు నిండు నూరేళ్ళు చక్కగా సకలంగా ఆయురారోగ్యాలతో ఉండాలని పవిత్రమైన హృదయంతో వాళ్ళకి మనం కృతజ్ఞతలు చెప్తున్నాం. వాళ్ళకి మనం ఆశీస్సులు చెప్తున్నాం. వాళ్ళకి ఇచ్చేయాలని భగవంతుని ప్రార్థిస్తాం. ఆ విషయంలో ఏ రకమైన డౌట్ లేదు. సో ఇది ఒక పక్క, దీన్ని ఒక విండోలో పెట్టండి. కేసీఆర్ యొక్క జన్మదిన కార్యక్రమాలకు సంబంధించిన వ్యవహారాల మీద ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ విశ్లేషణ కేసీఆర్ జన్మదిన వేడుకలని అపవిత్రం చేయడం కాదు. కానీ కేసీఆర్ జన్మదిన వేడుకల జరిగిన తీరు కనుక మనం గమనిస్తే, మనం ఇప్పుడు ఇటీవల కాలంలో చేస్తున్నటువంటి ఒక ఉద్యమం ఉంది కదా, ఇక రాబోయే ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అని, రేవంత్ రెడ్డి చిట్ట చివరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఈ రకరకాల పెడబొబ్బలు పెడుతున్నారు కదా, ఈ హెలికాప్టర్లలో తిరుగుతున్నారు కదా, రకరకాల విమర్శలు చేశారు కదా, పెద్ద పెద్ద స్టార్ హోటళ్లలో భోజనాలు తిన్నారు కదా, మూరెడు పుట్టలు పెంచుకున్నారు కదా. వీళ్ళ చిత్తశుద్ధి నిజంగా బీసీల ఐక్యత పట్ల ఉందా? వీళ్ళు నిజంగా బీసీ ముఖ్యమంత్రి వైపు పనిచేస్తున్నారా? మరి ఈ వీళ్ళు ఒకవేళ దొరల గుమ్మాలలో గనక మొరిగే కుక్కలైతే వీళ్ళు ఈ బీసీ సంఘాల మీటికి ఎందుకు రావాలి? ఇక్కడ వచ్చేసేసి బీసీల ఐక్యత అది ఇది అని ఎందుకు బీసీ సమాజాన్ని తప్పుతో పట్టించాలి? నా ఈ ప్రశ్నకి ఎవడన్నా సమాధానం చెప్పాలి. నిన్నటి కేసీఆర్ వేడుకలని జస్ట్ ఒక్కసారి మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఇది మళ్ళీ చెప్తున్నాను, కేసీఆర్ గారి జన్మదిన వేడుకల మీద ఏ రకమైనటువంటి మసకబారేతనాన్ని చేయడం మన ఉద్దేశం కాదు. కేసీఆర్ని అందరికంటే ఎక్కువ నేను గౌరవిస్తా. ఒక ఉద్యమ నాయకుడిగా రాష్ట్రం సాధించడంలో ఆయన గణనీయమైన కృషి చేసినాడు. సరే, తర్వాత వచ్చిన తర్వాత ఆయన ఏ రకమైన నీతి సాధించినాడు, ఏ రకమైన సూత్రాలు పాటించినాడు, దానివల్ల ప్రజలు ఏ రకంగా భావించినారు, ప్రజలు ఏ రకంగా గుణపడని చెప్పినాడు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆల్ టుగెదర్. బట్ డ్యూరింగ్ ది ఫైట్ ఫర్ సపరేట్ తెలంగాణ, హిస్ కమిట్మెంట్, హిస్ ఎండివర్, హిస్ ఎఫర్ట్స్, ఆల్ అవుట్ ఎఫర్ట్స్ టు కండక్ట్ ది ఎడ్యుకేషన్ ఆన్ పీస్ఫుల్ లైన్స్, అంటే అహింసావాదంతో తెలంగాణను సాధించడము, అన్ని రాజకీయ పక్షాల యొక్క సలహా సంప్రదింపులతో ఒక ప్రజాస్వామికమైనగా ఒక ఆలోచన సరళిని పెంపొందించడము, దేశంలో ఉన్నటువంటి పార్టీలను తెలంగాణ ఇవ్వకుంటే సరిపడదు అనే స్థితికి తీసుకురావడము, ఇదంతా కేసీఆర్ చేసిన కృషి. కేసీఆర్కి చాలామంది, కొన్ని వందలాది మంది, వేలాది మంది కేసీఆర్కి సహాయపడ్డారు. ముఖ్యంగా ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు కేసీఆర్ యొక్క పనులకి ఒక సజీవత్వం తీసుకొచ్చినారు. అసలు కేసీఆర్ మాటను కాదంటే మరెంతో మంది శ్రీకాంతాచార్యులు వస్తారు, మరెంతో మంది కిష్టయ్యలు వస్తారు. యువత ప్రాణాలు అర్పించుకుంటున్నది తెలంగాణ ఇవ్వకపోతే. యువత యొక్క ప్రాణ త్యాగాన్ని ఒప్పుకోవడానికి వీల్లేదు. భారతదేశంలో ఒక అంతర్భాగంగా ఉండి మా రాష్ట్రం మాకు ఇవ్వండి అన్న ఒక్క కోరికను 60-70 ఏళ్ల నుంచి నాంచడం సరైన పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం అని ఒక విదేశీ మహిళ అయినా సరే భారతదేశాన్ని తన ఉనికిగా ఎన్నుకొని ఉన్నటువంటి సోనియా గాంధీ ఆలోచించేసింది. అది ఇండియాలో పుట్టినటువంటి వాళ్ళైతే ఈ పని చేయకపోదు. ఎందుకంటే వెస్టర్న్ దేశాల్లో ఉండేవాళ్ళు ప్రాణత్యాగాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. మన వాళ్ళు ప్రాణత్యాగాన్ని పట్టించుకోరు. మనము పిట్టలను కొట్టి చంపినట్టుగా చంపుతాం. మన దేశంలో ఉన్నటువంటి నాయకులు ఒక నక్సలైట్లు అనే పేరుతోని, తీవ్రవాదులు అనే పేరుతోని, ఇతరత్రమైనటువంటి పేర్లతోని మనుషులను చెట్లకు గట్టి చంపుతారు. ఎన్కౌంటర్లు అనేది మన దేశంలో ఉన్నటువంటి ఒక నీతి. మన దగ్గర ఇట్లాంటి రాజకీయాలు జరుగుతుంది. కానీ ఆమె ఒక విదేశీ మహిళ అయినా సరే ప్రజాస్వామ్య సూత్రాలకు ఇది విరుద్ధంగా ఉంది. యువత యొక్క ప్రాణాలను మనం ఇటు త్యజించలేము. ఈ పుత్రశోకం అనేది చాలా భరించరానిదిగా ఉంటుంది. ఆమె తన కుటుంబంలో చూసింది. సంజయ్ గాంధీ గారు అతి చిన్న వయసులో చచ్చిపోతే ఒక హెలికాప్టర్ యాక్సిడెంట్లో ఇందిరాగాంధీ గారు ఎంత బాధపడేది, ఎంత ఐరన్ ఉమెన్గా ఉన్నటువంటి ఆమె సంజయ్ గాంధీ మరణంతో ఆమె ఎంత విరిగిపోయిందో చూసిన వ్యక్తిగా ఈ పుత్రశోకం ఏ కుటుంబాలలో ఉండద్దు అని మొత్తానికి ఒక ఆలోచన సరళిని తీసుకొచ్చింది. ఏదో రకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కృషి చేసింది. ఆమె కృషిని కూడా మనం కాదనడానికి వీల్లేదు. ఇవాళ కేసీఆర్ ఎంతైతే ఉద్యమం చేసినాడో తెలంగాణ రాష్ట్రం ఏర్పరచడంలో సోనియా గాంధీ గారి యొక్క కృషి కూడా అంతే గొప్పది. ఇంకొక రకంగా చెప్పాలంటే అంతకంటే గొప్పది. ఎందుకంటే ఆనాడు దృఢ నిశ్చయంతో ఒకవేళ
సోనియా గాంధీ గారు గనుక లేకపోతే కేసీఆర్ ముడ్డి నేలగొట్టుకున్నా గానీ తెలంగాణ రాకపోవు. అగో ఆ కృతజ్ఞతా భావంతోనే మనం మొన్న ఎన్నికల్లో సోనియా గాంధీ గారు ప్రచారం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ పరిపాలనకు చరమాంకం పాడేసేసి కొత్త పరిపాలన తీసుకువచ్చినాం. తీసుకువచ్చి ఏం చేసినాము, ఈయన కాసి నక్కలకు పెట్టినట్టుగా మనం రేవంత్ అన్న నేతృత్వంలో కూడా ఈ ప్రజా కంటకమైనటువంటి పాలనను తీసుకొచ్చినాం.